హే గాయ్స్, వెల్కమ్ టు సుప్రియ అండ్ తేజ వ్లాగ్స్. యాక్చువల్లీ చాలా డేస్ నుంచి ఎక్కడికైనా వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాము, కానీ అవ్వట్లేదు. సో విజయనగరంలో ఉన్నాము, అందుకే దగ్గరలో అరుకుంది కదా అని చెప్పేసి ఇవాళ అయితే బయలుదేరామంట. ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 4:45 అట్లా అవుతుంది. ఒక 2.5 hours పడుతుంది వెళ్ళేసరికి. సో సన్ రైజ్ టైంకి వెళ్తాము అని చెప్పి అనుకుంటున్నాము, చూడాలి. సో అదికి వెళ్ళాక మళ్ళీ కలుద్దాం. సో మేమైతే వెళ్తున్నాము, కానీ దారిలో అయితే ఎవరు కనిపించలేదు. అసలు చాలా ఖాళీగా ఉంది. మా కారు ఒక్కటే వెళ్తుంది మంట. మధ్య మధ్యలో ఒక 2-3 లారీలు కనిపించాయి అంతే, మనుషులు కూడా ఎవ్వరు లేరు. అంతవరకు బాగానే ఉంది, కానీ అరకు ఘాటి ఎప్పుడైతే స్టార్ట్ అయినామో ఫుల్ వర్షము, సీన్ అంతా రివర్స్ అయినట్టు అయిపోయింది. మేమేమో సన్ రైజ్ చూద్దామని చెప్పి అనుకున్నాము, అసలు సన్ రైజ్ కాదు కదా, సన్నే రాడు సన్ రైజ్ చూడడానికి. ఇంకా సన్ రైజ్ అయితే అవ్వలేదు. ఇంకా వర్షం చూస్తే అసలు ఆగేటట్లేదు. ఫస్ట్ అయితే భయం వేసింది, అసలు ఆగుతుందా లేదా, అసలు ఏమైనా చూడగలుస్తామా అని చెప్పేసి. కానీ మధ్య మధ్యలో బాగానే కంట్రోల్ అయ్యిందేమంట. సో ఫాగ్ అయితే చాలా ఉంది, మీకు వీడియోలో ఎంతవరకు కనిపిస్తుందో నాకు తెలియదు, కానీ బయట నుంచి అయితే చాలా ఎక్కువ ఫాగ్ అయితే కనిపిస్తుంది, చాలా చల్లగా ఉంది. సో ఆల్మోస్ట్ 8:30 ఆ టైంకి అయితే వర్షం అయితే కొంచెం తగ్గింది, పర్లేదు, చినుకుల్లా పడుతున్నాయి. సో అప్పుడు కొంచెం కార్ నుంచి బయటికి దిగి అలా కొంచెం ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. నెక్స్ట్ తీసుకున్నాక మళ్ళీ మేము చాప్రాయ్ అయితే వెళ్ళామంట. నేను యాక్చువల్లీ ఒక 10-12 years బ్యాక్ వెళ్ళాను, అప్పుడు చూశాను ఈ ప్లేసెస్. మళ్ళీ ఇప్పుడే చూడడం. 2 years బ్యాక్ షూట్కి వెళ్ళాము, కానీ ఈ ప్లేసెస్ ఏమి చూడలేదు. సో చాప్రాయ్ వెళ్ళాము. నేను అప్పుడు వెళ్ళినప్పుడైతే ఒక గోడలాగా ఉండేది అంతే, కిందకి దిగచ్చు. ఇప్పుడైతే మొత్తం ఇలా గేట్స్ అవి కట్టేసి ఫ్లవర్స్ అవి పెంచి చాలా బాగుంది ఇప్పుడు. యాక్చువల్లీ మేము బయట నుంచే చూసాము, లోపలికి వెళ్ళలేదు. వాటర్ కూడా బురదగా ఉంది, ఇంకా కొంచెం రైనీగా ఉంది కదా అని చెప్పి ఇంకా కిందకి వెళ్ళలేదు, పైనుంచే చూసేసాము. సో ఒక 10 minutes అక్కడ అంతా అలా చూసేసి నెక్స్ట్ అయితే వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పి అనుకున్నాము. సో స్టార్ట్ అయ్యాక మధ్యలో ఇలా సన్ఫ్లవర్ ప్లాంట్స్ అన్నీ కనిపిస్తున్నాయి, కానీ కంటిన్యూస్ వర్షాల వల్ల మొత్తం అన్నీ ఇదైపోయామంట. ఇది ఒక్కటే కొంచెంలో కొంచెమైనా కొంచెం ఫ్లవర్స్ అవి బతుకున్నాయి. సో చిన్న వీడియో అయితే తీసాను, చూసారా ఫాగ్ అయితే ఎంత ఉందో. నెక్స్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము, కానీ చాలా రష్ ఉందండి. అసలు మాకు ఎవరు కనిపించలేదు, అంతమంది ఎవరు ఉంటారేమో అనుకున్నాము, కానీ 9:30-10 అయ్యేసరికి చాలా క్రౌడ్ వచ్చేసింది, చాలా రష్ ఉంది. సో హోటల్స్ ఏమి ఖాళీ లేవు. మేము అక్కడ వెళ్తూ ఉండగా ఒక ఫుడ్ ట్రక్ అయితే కనిపించింది, అక్కడ బ్రేక్ఫాస్ట్ చేసాము. సో బ్రేక్ఫాస్ట్ అయితే బాగుంది. నేనైతే బోండా తీసుకున్నా, బోండా అయితే చాలా బాగుంది, క్రిస్పీగా ఉంది. సో ఫుడ్ ట్రక్ పక్కనే స్వీట్ ట్రక్ ఉంది, మామిడికాయ హల్వా అంటారు కదా, మీరు ఎంతమంది టేస్ట్ చేశారు? మేమైతే ముందు తిన్నాము. సో ఇక్కడ నార్మల్గా కనిపిస్తే అందుకే స్వీట్ సిస్టమే అని చెప్పేసి తీసుకున్నాము. టేస్ట్ అయితే బాగుంది, కానీ మామిడికాయ హల్వా చాలా సాగుతుంది అనమాట. ఇక్కడైతే అలా లేదు, కానీ టేస్ట్ అయితే బాగానే ఉంది. ఎవరు ట్రై చేయలేదు అనుకుంటే ట్రై చేయొచ్చు. సో బ్రేక్ఫాస్ట్ అది అయిపోయాక పక్కనే కాఫీ మ్యూజియం ఉంటే అక్కడికి వచ్చామంట. ఇక్కడైతే మనకి కాఫీ ఎలా కల్టివేట్ చేస్తారు, స్టార్టింగ్ కాఫీ ఫ్రూట్స్ నుంచి, తర్వాత సీడ్స్, కాఫీ పౌడర్, నెక్స్ట్ కాఫీ అన్నీ ఎలా ప్రిపేర్ చేస్తారు అన్నీ స్టెప్ బై స్టెప్స్ అయితే ఉంటాయి. మొత్తం ఇలా స్టాట్యూస్తో అంతా డిస్ప్లే చేసి చూపిస్తారు అన్నమాట. సో అదంతా మీరు చూడొచ్చు.
సో ఇంకా అక్కడే చిన్నగా షాపింగ్ కోసం వుడ్తో చేసిన బొమ్మలు, అలాగే డెకరేటివ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి. హోమ్ డెకరేటివ్ ఐటమ్స్ అవన్నీ తీసుకోవచ్చు, కానీ కాస్ట్లీ ఉన్నాయి. కానీ ఐటమ్స్ అయితే బాగున్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ ఒక చిన్న కెఫ్టేరియాలా ఉంటుంది కదా, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కాఫీస్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ మేమైతే కాఫీ ట్రై చేసాము. 2 కాఫీస్ తీసుకున్నాము. జస్ట్ నార్మల్ కాఫీ ఒకటి, వైట్ చాక్లెట్ మోకా ఒకటి తీసుకున్నాము. నార్మల్ కాఫీ అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది, తాగలేకపోయాను. వైట్ చాక్లెట్ మోకా అయితే చాలా బాగుంది. సో అదైతే తాగేసామంట. నెక్స్ట్ వచ్చేసరికి షాప్ దగ్గర బయట బోర్డు చూసేది కదా, బార్గెనింగ్ కోసం ఎలా పెట్టారో బాగా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ కూడా కొన్ని ఐటమ్స్ ఉంటే అవన్నీ చూస్తున్నాము. అవన్నీ చూసేసి మేము నార్మల్గా రిటర్న్ అయిపోదాం, ఇంకా వేరే ప్లేస్కి వెళ్దాము అని అనుకున్నాము. కానీ వర్షం పడుతుంది బాగా. సో ఇంకాసేపు అక్కడే ఉండాల్సి వచ్చింది. సో ఇక్కడైతే ఫ్లవర్స్, ట్రీస్ అవి చాలా బాగున్నాయి. ఫొటోస్కి, వీడియోస్ అయితే చాలా బాగుంటుంది ప్లేస్. ఇదంతా ట్రీస్ అవి చాలా బాగా గ్రో చేశారు, చాలా బాగా కనిపిస్తుంది. సో కాసేపు అయితే అలాగా చూసేసి వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయ్యాం మేము. నెక్స్ట్ వచ్చేసరికి మ్యూజియం దగ్గరే మనకి ట్రైబల్ మ్యూజియం కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ ఎంట్రీ అవ్వగానే మనకి వాటర్ యాక్టివిటీస్ అవి చేయడానికి ఉంటుంది. కానీ వర్షం వల్ల ఏమో ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ ఏమీ లేవు, యాక్టివిటీస్ కూడా ఏం చేయడానికి అయితే లేదు. సో నార్మల్గా మేము మ్యూజియం చూద్దాము అని చెప్పేసి లోపలికి అయితే వెళ్ళాము. ఇక్కడ హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఉన్నాయి, చేత్తో నేస్తారు కదా, సో అవన్నీ ఉన్నాయన్నమాట. కలెక్షన్ అయితే బాగుంది. సో ఎవరికైనా కావాలి అంటే తీసుకోవచ్చు. సో ఇంకా అలాగ ఒక్కొక్కటి చూసుకుంటున్నాం మేము. ఇక్కడ ఫోటో గ్యాలరీ అని చెప్పేసి అలాగా డిఫరెంట్గా ఉంటాయన్నమాట. సో ఇంకా ట్రైబల్స్ ఎలా ఉండేవారు, వాళ్ళు ఏమేమి యూజ్ చేసేవారు కల్టివేషన్ అప్పుడు, ట్రైబల్స్ యొక్క రిచువల్స్, సెరిమనీస్, ఇంకా వాళ్ళ ట్రెడిషన్ ఎలా ఉండేవారు ఏంటి అని మంచిగా డిస్ప్లే చేశారు. కొన్ని స్టాట్యూస్ చూస్తే నిజంగానే మనుషుల్లాగే అనిపించారన్నమాట. చాలా బాగుంది. నేను ఇదైతే ఫస్ట్ టైమే చూడడం బాగా అనిపించింది.
మ్యూజియం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తాము. మరి నెక్స్ట్ ఎక్కడికో ఏంటో అనేది చూడాలి. మరి బయట చూస్తే వర్షం చాలా గట్టిగా పడుతుంది గాయస్. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మేము చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే స్టార్ట్ అయ్యామన్నమాట. సో మధ్యలో ట్రాఫిక్ అయితే చాలా ఉంది, వర్షం ఒకటి పడుతుంది కదా, ఊరికే ట్రాఫిక్ అయితే ఇది అవుతుంది. సో చాక్లెట్ ఫ్యాక్టరీకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇక్కడ కూడా చాలా బాగుంది వైబ్ అంతా. ఈ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి అది చాలా బాగుంది. మరి వర్షం పడడం వల్ల ఏమో అన్నీ క్లోజ్ ఉన్నాయి, ఏమీ ఓపెన్ లేవు. అసలు ఓపెన్ ఉంటాయో లేదో కూడా తెలియదు. నెక్స్ట్ వచ్చేసరికి చిన్న చిన్న షాప్స్ లాగా ఉన్నాయి, ప్రతి దగ్గర చాక్లెట్స్ అవి ఉన్నాయన్నమాట. సో మేమైతే కొన్ని ఫ్లేవర్స్ చాక్లెట్స్ అయితే ట్రై చేసాము. చాక్లెట్స్ అయితే బాగున్నాయి, మరీ అంత స్వీట్ ఉండవు. పైనాపిల్ ఫ్లేవర్, బటర్ స్కాచ్ అట్లా డిఫరెంట్ ఫ్లేవర్స్తో చాక్లెట్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇక్కడ కూడా చిన్న షాపింగ్ కోసం ఉంది. సో ఎవరికైనా ఏమైనా కావాలంటే కొనుక్కోవచ్చు, కానీ కాస్ట్ అయితే ఎక్కువే ఉంది, బార్గెన్ చేయడానికి కూడా ఏమి ఉండదు. సో ఆ ప్రాసెస్ అంతా కూడా మనం చూడొచ్చు, కానీ రికార్డ్ అయితే చేయనివ్వలేదు. సో నార్మల్గా అయితే చూడొచ్చు, కెమెరా అది నాట్ అలౌడ్ అనమాట. సో నేనైతే అంత రికార్డ్ చేయలేకపోయాను. అండ్ ఇక్కడ హాట్ చాక్లెట్ అయితే దొరుకుతుంది, నాకైతే నచ్చింది. మమ్మీ వాళ్ళకి కొంచెం స్ట్రాంగ్గా ఉంది అనిపించిందంట. ఎవరికైనా హాట్ చాక్లెట్ ఫ్యాన్స్ ఉంటే డార్క్గా తాగిన వాళ్ళు ట్రై చేయొచ్చు, బాగుంది. అది చూసుకుని నెక్స్ట్ అయితే అరకు పైనరీకి స్టార్ట్ అయిపోయామన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 2 అలా అయ్యింది. అప్పటికి కూడా చూడండి క్లైమేట్ ఎలా ఉందో అసలు. ఫాగ్ ఏదో ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ 6కి అలా చూస్తే ఎలా ఉంటుందో అలాగ అనిపించింది. సో అయితే అక్కడికైతే స్టార్ట్ అయిపోయాము. వర్షం పడింది కదా, చాలా బురదగా ఉంటుందేమో అనుకున్నాం, కానీ అలా ఏం లేదు, బాగానే ఉంది. సో చాలా మూవీ షూటింగ్స్ అన్నీ అవుతాయి కదా ఆ స్పాట్ మంట. ఇది యాక్చువల్లీ 2 years బ్యాక్ ప్రీ వెడ్డింగ్ షూట్ మేమైతే ఇక్కడే చేసుకున్నాము. అప్పుడైతే అసలు ఈ నాళ్ళు అయినే లేదు. 2 years బ్యాక్ అసలు ఇవేమీ కట్టిలేవు, ఒక ఎంట్రీ లేదు, ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉండేది. ఇప్పుడైతే 2 yearsలో ఎంత చేంజ్ అయిపోయిందో. సో ఇక్కడ ఒక మ్యాప్ ఉంది మంట, అది కూపైనది ఎలా ఉంది అని చెప్పేసి. సో ఇక్కడ ఎంట్రీ టికెట్ తీసుకుని లోపలికి వెళ్ళిపోవడమే. వెళ్ళిన ప్రతి ప్లేస్లో ఎంట్రీ టికెట్ ఉంది, డిఫరెంట్ కాస్ట్ ఉంది, 10 రూపీస్, 25 రూపీస్, 50 రూపీస్ అలాగా డిఫరెంట్గా. సో వర్షం వల్ల మేము ఎక్కడ డిసప్పాయింట్ అవుతామేమో అనుకున్నాము, కానీ ఈ ప్లేసెస్ అన్నీ వర్షం వల్లే ఇంకా చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాయి, చాలా బాగుంది. అక్కడ కాసేపు అలాగా కొన్ని ఫొటోస్ అవి తీసుకున్నాము. అక్కడే చిన్న క్యాంటీన్ లాగా కూడా ఉందన్నమాట, అక్కడ మనకి ఫుడ్ దొరుకుతుంది. సో మేము లంచ్ టైంకి వెళ్ళాము కాబట్టి ఫుడ్ కూడా అక్కడే తినేసాము. ఎందుకంటే బయట చాలా ట్రాఫిక్ ఉంది, చాలా రష్ ఉంది, ఏవి ఖాళీ ఉండట్లేదు. సరే ఇక్కడ బాగుంది కదా అని చెప్పి ఫస్ట్ టేస్ట్ చేద్దాం అనుకున్నాం, టేస్ట్ చేసారు, బాగుంది. సో ఇంక అందరూ అక్కడే తినేసాము. మేము ఒక వెజ్ ఫ్రైడ్ రైస్, పొటాటో కర్రీ అలా తీసుకున్నాము, లేదంటే నాన్ వెజ్లో చికెన్ కర్రీ ఉంటుంది మంట. అన్ని ఐటమ్స్ ఏమి ఉండవు, ఓన్లీ ఒక ఐటమే ఉంటుంది. సో టేస్ట్ అయితే బాగుంది, చాలా వేడివేడిగా ఇస్తున్నారు. మీరు లంచ్ కూడా కావాలంటే ఈ ప్లేస్లో చేయొచ్చు. సో అదంతా ఎక్స్ప్లోర్ చేసి మేమైతే రిటర్న్ స్టార్ట్ అయ్యామన్నమాట. మనకి బయట పైనాపిల్, మొక్కజొన్న పొత్తులు అన్నీ దొరుకుతాయి కదా, సో అవి తీసుకున్నాము. నేనైతే బ్యాంబూ చికెన్ ట్రై చేయలేకపోయాను. సో నాతో వచ్చిన వాళ్ళు ఎవరు తినట్లేదు, నా ఒక్కదానికి అంతేం తీసుకుంటా అని చెప్పి తీసుకోలేదు. సో ఫైనల్గా ఈ మధ్య బాగా ట్రెండ్ అవుతుంది కదా కాఫీ ప్లాంటేషన్ దగ్గర వుడెన్ బ్రిడ్జ్, నేను అసలు అదికి వెళ్ళింది ఇది చూడడానికి, అవుతుందో లేదో అనుకున్నా, కానీ ఫైనల్గా వెళ్ళాము. కానీ చాలా ట్రాఫిక్ ఉంది. ఇది వచ్చేసరికి గాలికొండ వ్యూ పాయింట్ దాటాక ఉంటుంది మంట. మనం రిటర్న్ వస్తున్నప్పుడు అయితే రైట్ సైడ్కి ఉంటుంది.
సో వర్షం పడుతుంది. వర్షం పడుతున్నప్పుడు పెద్దోళ్ళు అయితే కొంచెం అవాయిడ్ చేయండి, అంత బాగాలేదు వెళ్ళడానికి. నార్మల్ టైంలో అయితే వెళ్ళొచ్చు, మేనేజ్ చేయొచ్చు. సో చాలా క్రౌడెడ్ ఉంది, కానీ ప్లేస్ అయితే ఎంత బాగుందంటే ఒక హెవెన్లా కనిపించింది. ఆ క్రౌడ్లో అసలు వీడియోస్ ఏమైనా వస్తాయేమో అనుకున్నా, కానీ ఫైనల్గా ఒక సైడ్ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది అన్నమాట. ఇంకా అక్కడ వీడియో అయితే తీసుకున్నాను. అది తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా స్పెండ్ చేసాము. అది ఎక్కి దిగడానికి మనకి అయిపోతుంది మంట. సో చూసుకుని వర్షం కూడా బాగా పెద్దది స్టార్ట్ అయిపోయింది. ఇంకా వెంటనే మేము కిందకి దిగిపోయి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాము. కానీ చాలా ట్రాఫిక్ జామ్ అయిపోతుంది ఆ వుడెన్ బ్రిడ్జ్ వల్ల. అక్కడ అంటే ఎక్కువ క్రౌడ్ వస్తున్నారు అక్కడికి. రిటర్న్లో ఒక 2 hours అలా ట్రాఫిక్ ఉండిపోయాము. సో మేము రిటర్న్ 4:30 4:45కి స్టార్ట్ అయిపోయాం. ఆ టైంకి చూడండి చాలా చీకటి అయిపోయినట్టు అనిపించింది. సో ప్లేస్ దగ్గర ఎక్కువ ట్రాఫిక్ జామ్ అవ్వడం వల్ల ఇప్పుడైతే అలో చేయట్లేదంట. మీరు వెళ్తే చెక్ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.